రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అనంతపురం హనీ ట్రాప్ కేసులో 5 నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన సూత్రధారి రంగమ్మనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో సహా చిన్ని నాయుడమ్మతో సహా దర్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంతకుమార్ అని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి కోటికి పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు ఈ గ్యాంగ్ డబ్బులు ఇవ్వని వాళ్ల దగ్గర ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నట్టు తేలింది. నిందితుల దగ్గర నుంచి 13 లక్షల నగదుతో పాటు 23 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. హనీ ట్రాప్ గ్యాంగ్తో పోలీసులకున్న లింకులపై విచారణ జరుగుతోందన్న డీఎస్పీ శ్రీనివాసులు ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి కాలేజీలో వస్తారు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతను ఒక కాల్ వచ్చింది, మన ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో మనం సర్వే చేయించుకోవాలి. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి ఎవరుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే తను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అతను రంగమ్మ అని చెప్పేసి రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. ఈ ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూట్కి వచ్చినారో ఇమీడియట్ గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వర అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినారు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని మేము ఇక్కడ పనులు చేస్తున్నాము అంతా అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనే ఆమె మీడియేటింగ్ చేసింది. పెద్ద మనిషి ఉన్నారు, ఇంత అయిపోయిన తర్వాత దాని సంసారం నాశనం అయిపోతుంది, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను. మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతను చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతా ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్ లో వీళ్ళ గ్రూప్ లోనే వాడుకుంటున్నారని ఇది తెలిసింది. ఎందుకంటే ఈ విధంగా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడం, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినారు. ఆ విషయంలో రంగమ్మ మిగతా వాళ్ళ ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందా అని ఇంటికాడైతే గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నారన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు మరి రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది. ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షం ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్ లో మన రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్ లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు. ఈ విషయం మీద 4 టౌన్ లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్ లో
చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1,00,00,000 దాకా, 1,02,00,000 దాకా మాకు ఇంట్రాగేషన్ వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెసెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అనేది లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం.